శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. కర్కాటక రాశి ఏం చెప్పాలండి? కర్కాటక రాశి గురించి మీ రాశిలోనే రవి బుధులను పెట్టుకున్నారు, గురుణ్ణి పెట్టుకున్నారు. ద్వితీయ భావంలో రవి బుధులు కేతులు ఉన్నారు. ఇంకా ఏం కావాలి చెప్పండి? చెప్తా. ఏం లేదండి, మీ రవి బుధులు చాలా బాగున్నారు. ఎందుకంటే మీ 12th హౌస్ లార్డు, 2nd హౌస్ లార్డు కూడా బ్రహ్మాండంగా రాశిలోనే ఉండడం వలన ధనానికి ఇబ్బంది పడరు. కష్టపడి సంపాదించే ధనం ఉంటుందండి మీకు. అదొక గ్రేట్. ఎందుకంటే 12th హౌస్ లార్డు కూడా లగ్నంలో ఉన్నాడు కాబట్టి కష్టపడి సంపాదించే ధనం ఉంటుంది. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి సంపదలు, అదృష్టము, ధైర్యము, విద్య, ఆనందము బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా రవి బుధులు కర్కాటక రాశిలో అంటే మీరు మెడిసిన్ విద్య నేర్చుకుంటారు అనుకోండి, ఎంబీబీఎస్ సీట్ కోసం కానీ, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత విదేశాలు వెళ్ళడం కానీ మీకు అవకాశాలు ఉంటాయి, వెళ్తారు. ఎందుకని? రవి బుధులు కర్కాటక రాశిలో ఉంటాయి. అలాగే మీ రాశిలోని గురుడు ఉండడం వలన సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. 9th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు రవి బుధులు కూడా అంటే 17th నుంచి రవి చెప్పడం ఇందాక చెప్పాను కాబట్టి 17th నుంచి రవి, 22nd నుంచి బుధుడు కూడా మీకు సింహరాశిలో ఉన్నారు. ఎప్పుడైతే కేతు కూడా సింహరాశిలో ఉన్నాడు. కేతువుతో కలిసిన రవి ఉంటే జనరల్గా కేతువు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానం ఉన్నాడంటేనే డబ్బులు, కుటుంబ స్థానము, అదృష్టము, స్పీడ్గా నడవడము, స్పీడ్ వాకింగ్, స్పీడ్గా లక్షణాలు ఉండడం, రవి బుధుడు బుధాదిత్య యోగంలో ఉండడం, బలము, సంపదలు, అనేక మందిని పోషించే శక్తి సామర్థ్యాలు ఎంత బాగున్నాయండి మీకు. పర్ఫెక్ట్గా లేవు, చాలా బాగున్నాయి. 2nd హౌస్ లార్డ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది గొప్ప అదృష్టం అండి. అంటే విద్యలోనూ రాణిస్తుంటారు, ఫైనాన్స్ విద్యలో బాగా రాణిస్తారు. రవి బుధులు ఉన్నారు కదా, ఫైనాన్స్ విద్య అంటే కొంతమంది సిఏ, ఐసీడబ్ల్యూ ఉంటాం కదా వాటిలో. అలాగే 3వ భావంలో శుక్రుడు ఉన్నాడు కదా, అది తప్పండి. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ అయ్యాడు, 11వ ఇంటి వాడు అయ్యాడు శుక్రుడు. శనితో చూడబడతాడు. అంటే విద్యలో ఆటంకాలు, విద్యలో నష్టము, అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో బాగుండకపోవడము, మీ సోదరమణుల్లో ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అంటే మీరు చేస్తున్న ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడము, లేదా స్లో అయిపోవడము, అంటే ఆ ప్రయాణాల నుంచి విరమించుకోవడము జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ కుజుడు కూడా చూస్తున్నాడు 3వ భావాన్ని. అంటే సోదరమణుల యొక్క సహకారం మీరు పొందుతారు. సంతానం, పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ అండి. ది బెస్ట్. మీ పుత్రుల వలన అంటే సంతానం వలన అందం. కానీ గురుడు కూడా చూస్తున్నాం కాబట్టి పుత్ర సంతానం వలన మీకు అభివృద్ధి, ధనం వృద్ధి, అలాగే మీ పుత్రులు వృద్ధిలోకి రావడం, మీ సంతానం వృద్ధిలోకి, అమ్మాయిలు కూడా వృద్ధిలోకి రావడం, ఇవన్నీ జరుగుతాయండి. 5వ స్థానం బాగుందంటే మీకు జనాకర్షణ ఎక్కువ ఉంటుంది, అంటే నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. అలాగే సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ మీరు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ పిల్లల కోసము, అంటే మీ స్టాక్ మార్కెట్లో డబ్బుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీ డబ్బు ఖర్చులు పెట్టడం ఎక్కువ అయిపోతుంది మీ పిల్లల వలన, అంటే సినిమా రంగంలో అవకాశాల వలన, లేకపోతేనేమో స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టడం వలన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా ఆ సంపాదనకు తగ్గట్టుగా రిజల్ట్స్ బాగా వస్తాయి, సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, అలాగే
మీరు వివాహ వేడుకలు నెక్స్ట్ రాబోయే నెలలో జరగడము, వివాహ వేడుకలు, వివాహాలు కుదరడాలు, సప్తమ భావం బాగుంది. ఇది కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అంటే అదృష్ట స్థానం అని అంటాం కదా. గురుదృష్టి ఉండడం వలన అత్యంత మంచి యోగారకుడైన కుజుడు కదండి, గురుడు యోగారకుడు కుజుడే అనుకోండి, మీకు మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు. సో అంతేకాకుండా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడండి. కొద్దిగా ఆరోగ్యం పట్ల భద్రత ఉండాలి. అంతేకాకుండా మీ పూర్వీకులు కానీ, అదే మీ దగ్గర వారు కానీ, అంటే దూర ప్రాంతంలో వారు కానీ మరణ సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఇలా అనారోగ్య పరిస్థితుల్లో కానీ ఉంటారు. ఏదేమైనా శనీశ్వరుడు కూడా భాగ్యంలో ఉండడం, విదేశాలకు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళడము, తీర్థయాత్రలు భార్యాభర్తలు కలిసి చేస్తారు, సంపదలు పెరుగుతాయి, ఉన్నత విద్య వస్తుంది, వ్యాపారాల అభివృద్ధి కలుగుతుంది. గురుదృష్టి ఉంది కదా శనికి. వ్యాపారం, ఏ వ్యాపారం? ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ పరిశ్రమలు, కోలు, పెట్రోలియము, అలాగే ఫార్మా రంగాలు, ఇలాగా శని కారకత్వమైన రంగాలన్నీ డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ బాగుంటాయండి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగంలో అంటే 10th హౌస్ లార్డ్ అనేవాడు కుజుడు మీకు వైభవంలో ఉండిపోయాడు. అండేమండి ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఎందుకు? మిథున రాశిలో కుజుడు ఉండి ఆయన ఆర్ద్ర నక్షత్రం కానీ, అంటే మృగశిర కంటే ఆర్ద్ర నక్షత్రం, రాహు నక్షత్రంలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ ఉండి, అలాగే మీకు 10వ ఇంటి వాడు అయ్యాడు. అంటే ఉద్యోగం ఇచ్చా మీకు ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అవకాశాలు కర్కాటక రాశి వరకు ఉన్నాయి. నేను డాక్టర్ మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుంది అనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెలల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మనం మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుంటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం అంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టండి, భగవంతుడు ఏది రాసిపెట్టండి అది
చేయడం వలన శనీశ్వరుడు వలన మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.